మీసాలు లేకుండా మగవారు తిరిగేరు. మారెమ్మ అనగా ఆటలమ్మలు, స్ఫోటకములు మనుజులను మట్టుబెట్టేను. కోనసీమలో కలతలు పుట్టేను. సుఖవ్యాధులు ప్రబలిపోయేను. ఎయిడ్సు, గనేరియా, సిఫిలిస్ వంటి వ్యాధులు ఇప్పటికే విస్తృతంగా ప్రబలి ఉన్నాయి. ఈ విషయం మీకు తెలుసు. ప్రమాది సంవత్సరాన వాంతి భేదులచే జనులు అనేకులు మరణించేరు. వీరభోగ వసంతరాయలు వచ్చు వివరాలు ఆబాల గోపాలము ఆటపాటలతో కీర్తించేరు. గ్రద్దకాళ్లలోని మాంసము కాకి తన్నుకపోయేటి రోజులు వచ్చేను. అనగా శ్రమ ఒకరిది, ఫలితం అనుభవించేవారు వేరొకరిదిగా ఉంటుందని భావము. మధుర, తంజావూరు పట్టణాలు పతనమయ్యేను. మహానంది శిఖరం విరిగిపోయేను. హంపి, విరూపాక్ష నగరాల మధ్యన అగ్నివర్షం కురిసేను. 14 గ్రామాలు మండిపోయేను. భూమి వణకిపోయేను. మాయలాడువారు, దబ్బరలాడువారు, తప్పుడు నడతలవారు పెరిగిపోయేరు.